మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, ప్రతి ఒక్క పర్సన్కి టీజీటీలో ఒక పోస్ట్ సాధించాలని అయితే పెద్ద డ్రీమ్. మరి ఆ సాధించాలి అంటే ముందు అప్లై చేయాలి, ప్రిపరేషన్ అవ్వాలి, రైట్. మరి అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ముందు తెలుసుకోవాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్. ఈ క్రైటీరియా ముందు అవగాహన పొందిన తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీ, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉంది, ఏ జోన్లో వేకెన్సీ ఉంది, ఎక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉందని మనం చెక్ చేసిన తర్వాత మనం అప్లై చేయాలి, రైట్. వాటి గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో టీజీటీకి అప్లై చేసిన ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియోని మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను, రైట్. ఈ వీడియోలో మనం ఏపీ మెగా డేస్కి సంబంధించిన టోటల్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, రైట్. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ 20 రావడం జరిగింది. అప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 20 ఏప్రిల్, అంటే నిన్నటి నుంచి ఏప్రిల్ స్టార్ట్ అయింది. మే 15 వరకు అప్లికేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మే 20న ఆన్లైన్ మాక్ టెస్ట్ అని నిర్వహిస్తారు. హాల్ టికెట్ ఎప్పుడు మే 30, అంటే మే లాస్ట్లో హాల్ టికెట్ 30 డౌన్లోడ్ అవుతుంది. అంటే 1 వీక్ బిఫోర్ జూన్ 6న, ఇది గుర్తుపెట్టుకోండి, 6వ తేదీ 6వ నెలలో జూన్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే జూలై, దాదాపు 30 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 30 డేస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్లో ఏది ఎప్పుడు పడుతుంది అనేది ముందు నుంచి మనకి చెప్పడం లేదు. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంకా టైం టేబుల్ అనేది దీని గురించి ఏ డేట్ నుంచి ఏ డేట్ ఎస్జిటి వరకు ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వరకు ఉంటుంది, టీజీటీ వరకు ఉంటుంది, పీజీటీ వరకు ఉంటుంది, ప్రిన్సిపల్కి ఉంటుంది, ఏ షిఫ్ట్లో ఉంటుంది, క్లియర్గా వస్తుంది అప్పుడు. సో ఇనిషియల్ కీ అనేది ఎగ్జామ్ జరిగిన 2 డేస్లో ఇనిషియల్ కీ వస్తుంది. ఒకవేళ మనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే 7 డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 డేస్లో క్వశ్చన్లో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ మనం చేయవచ్చు. అబ్జెక్షన్ చేసిన 7 డేస్ తర్వాత మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత అక్కడికి 1 వీక్ తర్వాత మనకి మెరిట్ లిస్ట్, అంటే జూన్ 29 కల్లా మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం, ప్రకటించడం జరుగుతుంది. సో అంత పర్ఫెక్ట్ ప్లాన్తో పాటు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏజ్ గురించి మనం తెలుసుకోవాలి. మరి టీజీటీ పోస్ట్కి అప్లై చేస్తున్న వారికి ఏజ్ ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు. సో ఎంతమ్మా, 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు. ఈ 44 ఇయర్స్ తర్వాత ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వీరికి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ చేయడం జరిగింది. టోటల్గా 49 ఇయర్స్ వరకు మనకి ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ, ఓకే, ఈడబ్ల్యూఎస్కి చెందిన వారైతే అవకాశం ఉంది. మరి ఓసీ వారికి అయితే 44తోని లాస్ట్. దీంతో పాటు పర్టికులర్గా పిహెచ్ వారు అయితే 10 ఇయర్స్, అంటే 44కి 10 ఇయర్స్ కానీ యాడ్ చేస్తే ఎంత, 54 ఇయర్స్ వరకు పిహెచ్ వారికి అయితే అప్లై చేయడానికి అవకాశం ఇక్కడ కల్పించనుంది. సో కాబట్టి ఏజ్ గురించి అందరూ కోరుకున్న విధంగా ఏజ్ అయితే ఇక్కడ పెంచడం జరిగింది, రైట్. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ, ఇది తెలుసుకోవాల్సింది. మనం చదివిన ప్రతి ఒక్క దగ్గర ప్రొఫెషనల్ అండ్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి చాలా మంది అడుగుతున్నారు, సార్ నేను ప్రెసెంట్ ఇప్పుడు బీఎడ్ చేస్తున్నాను, నెక్స్ట్ లేకపోతే నాది ఫైనల్ ఇయర్లో ఉంది, లాస్ట్ టర్మ్లో ఉంది అనేసి అడుగుతున్నారు, లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం, ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే లాస్ట్ డేట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే సబ్మిషన్ చేయడం ఉంటుందో అప్పటికి వాళ్ళ దగ్గర అన్ని రకాలమైనటువంటి సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి. ఆల్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అకాడమిక్, అదే మన కేస్ట్ నెటివిటీ ఇవి అనుకోండి, ఇవి రీసెంట్గా మనం చేసిన ప్రాబ్లం, కానీ ఇప్పటికీ మీ దగ్గర అన్ని రకాలమైన అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అని ఉండాలి. సో లైక్ ఎస్ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు అండ్ బీఎడ్ కావచ్చు, లేకపోతే మీరు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో సో దట్ సర్టిఫికేట్ షుడ్ బి డిగ్రీ అయితే యూజీసీ
ఉండాలి. బీఎడ్ అయితే ఎన్సిటి అండర్లో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరు ఎక్కడైతే చదువుంటే ఉండాలి. సో సర్టిఫికేట్స్ ఉండాలి. కాబట్టి ఇంటర్మీడియట్ 10th క్లాస్ బోర్డు ఏవైతే ఉందో ఆ బోర్డు సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాల్సిందే. ఓకేనండి, ఇవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ మాత్రం ఉండి తీరాల్సిందే, ఎందుకంటే స్కాన్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ టీజీటీకి సంబంధించినటువంటి అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అంటే, సో ఇక్కడ అకాడమిక్ ప్రొఫెషనల్ టీజీటీ లాంగ్వేజ్కి అప్లై చేస్తున్నవారు ద క్యాండిడేట్ మస్ట్ పాస్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ 50% మార్క్స్ ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఖచ్చితంగా 50% ఉండాలి టీజీటీకి అప్లై చేస్తున్నవారు. ఇన్ కేస్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్ ద మినిమం మార్క్స్ షల్ బి 45%. లేని ఎడల 45%తో పాస్ అయి ఉన్న యు ఆర్ ది ఎలిజిబుల్. ఇది అకాడమిక్. ఓకేనండి. సో టీజీటీ పోస్ట్కి మరి నాన్ లాంగ్వేజ్ వారికి కూడా ఎంత అంటే వీళ్ళకి కూడా అంతే 50% పాస్ అయి ఉండాలి లేదా 45 లాంగ్. ఇది లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్ అందరికీ అది మెన్షన్ చేశారు. లేని ఎడల ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీ లాంగ్వేజ్ ద క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ టీజీటీ నాన్ లాంగ్వేజ్. ఇది కూడా సేమే ఇక్కడ మెన్షన్ చేశారు 45%. ఓకే, ఉంటే యు ఆర్ ది ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు ఖచ్చితంగా బిఎడ్ ఉండాలి. ఓకేనండి, బిఎడ్ ఉండాలి, ఉండి తీరాలి. సో ఈ ఎన్సిటీ నామ్స్ ప్రకారం వీలైతే దీని ప్రకారం ఎలిజిబుల్. టీజీటీకి నాన్ లాంగ్వేజ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 45% ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. దాంతోపాటు బిఎడ్ కూడా ఉండాలి. బిఎడ్ ఉండాలి. ఓకే, మస్ట్ పాస్ బిఎడ్ ఆర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లియర్. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బిఎడ్ ఉండాలి. ముఖ్యంగా మనం ఏంటంటే పీజీతో పాటు బిఎడ్ ఉండి తీరాలి. ఓకే, లేదా మస్ట్ ప్రాసెస్ 4 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కూడా ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, టీజీటీకి అప్లై చేయదు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% పీజీలో పీజీలో 50% ఉండాలి అనేసి 55%తో ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 50%. ఎక్కడ మెన్షన్ చేసినటువంటి ఏ ఒక్క పాయింట్కి మీరు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది టీజీటీ పోస్ట్. ఓకేనండి. సో క్లిస్టర్కి వీలైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదవండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. మరి టీజీటీకి ఉండాల్సింది ఈ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్ ఏంటి మనం చూద్దాం. సో పేపర్ 1 అనేది వీళ్ళకి ఖచ్చితంగా క్వాలిఫైడ్ నేచర్ ఉంటుంది. సో ఇది ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్కి ఏంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఎవరికంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది నాన్ లాంగ్వేజ్ క్యాండిడేట్స్. అంటే దోజ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఇంగ్లీష్, తెలుగు, హిందీ వీరికైతే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. నాన్ లాంగ్వేజ్ టీచర్స్కి మాత్రమే. చూడండి, నాన్ లాంగ్వేజ్ టీచర్ పోస్ట్కి మాత్రమే ఇది. నాన్ లాంగ్వేజ్ అంటే ఎవరు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి సంబంధించిన సోషల్ సైన్స్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఇది ఓన్లీ క్వాలిఫై నేచరే. దీనిలో 100కి 100 మార్కులు వచ్చినా మీకు జాబ్ అయితే రాదు. ఓకే, రైట్. టీజీటీకి సంబంధించిన నాన్ లాంగ్వేజ్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పేపర్ 2 ఏదైతే ఉందో టోటల్ మార్క్స్ షల్ బి 100 మార్క్స్. సో ఇక్కడ 80 మార్క్స్ అనేది ఫర్ ది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వీరికి 80 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మరి 20 మార్క్స్ అనేది టెట్లో ఉన్నటువంటి వెయిటేజ్ 20% ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఎలా 100. సో ఎవరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో టీజీటీకి ఆ పోస్ట్కి సంబంధించిన కన్సర్న్ 80 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియరా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్కి సంబంధించిన టీజీటీ పోస్ట్కి అప్లై చేశాను. దీంట్లో ఉన్న సిలబస్ నేను చూడాలి. ఇంగ్లీష్కి సంబంధించి నేను అప్లై చేశాను. ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ మాత్రమే నేను చూడాలి. ఈ 80 మార్క్స్ సంబంధించింది. ఓకే, సో ప్రతి ఒక్కరికి
40 + 20 అనేది కామన్. సో ఇది 60, ఇది 60 + 20 అండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్రూవ్మెంట్, ఇవి 20 మార్క్స్. సో ఎలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లాంగ్వేజ్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఏంటంటే 80 మార్క్స్. లాంగ్వేజ్ పోస్ట్ కూడా 80 మార్క్స్ ఉంటుంది, నాన్ లాంగ్వేజ్ కూడా 80 మార్క్స్. 20 మార్క్స్ అనేది మనకి ఎక్కడ వెయిటేజ్ ఉంటుందంటే ఏపీ టెట్ లేదా సీటెట్. సార్ నేను ఏపీ టెట్ క్వాలిఫై అవ్వలేదు, నేను తెలంగాణకి చెందిన వ్యక్తిని, నేను ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయవచ్చు. మీ దగ్గర సీటెట్ ఉంటేనే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సీటెట్. సో లాంగ్వేజ్కి అయితే నో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. వీళ్ళకైతే ఈ లాంగ్వేజ్కి అప్లై చేస్తున్న వారికి ప్రొఫిషియన్సీ టెస్ట్తోనే పనే లేదు. క్లియరా? సో ఇక్కడ గమనించాల్సింది. రైట్, ఇప్పుడు మనకి 1 hour 30 minutes ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి. సో ఈ 100 మార్క్స్కి మనకి ఏముంటుంది అనేది మనకి తెలుసు. సో సిలబస్లో అయితే వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఓకే, డియర్ వుడ్ బి టీచర్ కంప్లీట్ కోర్స్. ఇక్కడ లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ అందిస్తున్నాం, ప్లస్ 30,000 బిట్స్ అయితే అందిస్తున్నాం. దీంతో పాటు మెటీరియల్ కూడా అందిస్తున్నాం. ఇది పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఉండదు. మొబైల్లో, ల్యాప్టాప్లో చూసి చదువుకోవచ్చు. కంప్లీట్ కోర్స్ అండి. సో ఈ 100 మార్క్స్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 100 మార్క్స్ కూడా ఒక్క మార్కు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అంత అద్భుతంగా మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ప్లస్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. గోట్ ఇట్? రైట్, మనకి పేపర్ 2 ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు టీజీటీకి అప్లై చేస్తున్నప్పుడు మొత్తం అన్ని సబ్జెక్ట్కి సంబంధించినవి ఎక్కడ కూడా మనం ఎన్ని మార్క్స్ రాయాలి? 80 మార్క్స్ రాయాలి. 80 మార్క్స్ సంబంధించి టోటల్ ఎంత టైం అంటే 2 hours 30 minutes ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో జనరల్ నాలెడ్జ్ నుండి 10 మార్క్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ 5 మార్క్స్. ఇవి టోటల్గా 20 మార్క్స్. ఇంతకు ముందే మాట్లాడాము. సో కంటెంట్ నుంచి మనకి 40 మార్క్స్, మెథడ్ నుంచి 20 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్. 20, 60 + 80 మార్క్స్ ఎలా మనకి టోటల్గా 160 క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ కేరీస్ హాఫ్ మార్క్. ఈచ్ క్వశ్చన్ కేరీస్ హాఫ్ మార్క్. కాబట్టి ఇలా టోటల్గా 80 మార్క్స్ అనేది వస్తుంది. మరి 80 మార్క్స్లో మనం ఖచ్చితంగా పేపర్ 1 అనేది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన మై డియర్ ఫ్రెండ్స్. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రిన్సిపల్, పీజీటీ అండ్ టీజీటీ, నాన్ లాంగ్వేజ్ కంపల్సరీ క్వాలిఫై ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వాలిఫై తీరాల్సిందే. ఒకవేళ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వకుండా ఎక్కడ 80కి 80 మార్క్స్ వచ్చినా మనకి జాబ్ ఇవ్వరు, రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్లో 100కి 100 తెచ్చినా జాబ్ ఇవ్వరు. సో ఇది కేవలం క్వాలిఫై నేచర్ కాబట్టి సో క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. అకార్డింగ్ టు ది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఉంటుందో క్వాలిఫై. మరి క్వాలిఫై మార్క్స్ ఏంటి? ద మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూసీ అయితే 60 మార్క్స్ అని మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అయితే 50 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 100లో ఖచ్చితంగా 60 మార్క్స్ మనం తేవాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే 50 మార్క్స్ మనం తెస్తే క్వాలిఫై. అప్పుడు మనకి పేపర్ 2 ఏదైతే ఉందో ఈ పేపర్ 2 ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కానీ మీరు క్వాలిఫై, డిస్క్వాలిఫై అయితే ఈ పేపర్ 2 అనేది విల్ నాట్ బి ఇవాల్యుయేటెడ్, షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్. సో యు ఆర్ ఏ రిజెక్టెడ్. కాబట్టి ఇక్కడ మనకి చాలా మూలమైనది ఏంటంటే ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోతే మిగతా వాటిలో మీ కంటెంట్ సబ్జెక్టులు ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ దృష్టి మనకి ఇప్పుడు జాబ్ డిసైడ్ సబ్జెక్ట్ ఏదంటే ఇంగ్లీష్. సో ప్రొఫిషియన్సీ టెస్ట్కి, టీజీటీకి, పీజీటీకి జాబ్ డిసైడెడ్ సబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మరి లాంగ్వేజ్ ఎందుకంటే మీ సబ్జెక్ట్ ఇప్పుడు సోషల్ కానీ, బయాలజీ కానీ, సైన్స్ కానీ, ఇవి మ్యాథమెటిక్స్ కానీ వీటికి మీ సబ్జెక్ట్ పైన మీకు కమెంట్ ఉంటుంది. ఇద్దరు కంటెంట్ కావచ్చు, ఇద్దరు మెథడ్ కావచ్చు, మీ సబ్జెక్ట్ అది మీకు కమెంట్ ఉంటుంది. యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ యువర్ పర్టికులర్ సబ్జెక్ట్ కదా. కానీ వేరేస్ ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వచ్చేటప్పుడు మనం ఆలోచించాలి. ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద కొంచెం దృష్టి పెడితే మై డియర్ ఆస్పిరెంట్, ఇట్స్ మై ఓపెన్ ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ అట్లీస్ట్ 1 month టార్గెట్ వేస్తే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి మినిమమ్ 70% to 80% మార్క్స్ తెచ్చి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. 70 to 80% మార్క్స్ వచ్చేలా ఒక బెస్ట్ ప్రణాళిక వేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. త్వరలో మనం
బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను అందిస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదే దారిలో వెళ్దాం, ప్రయత్నిద్దాం. ఈ 70-80 మార్క్స్ మనం ఈజీగా సాధిద్దాం. సో దానికి సంబంధించి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. మరి ఈ వీడియోలో జస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, త్వరలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్గా అయితే చెప్తాను. సో కోర్స్ తీసుకుని చదివితే మాత్రం, ఎందుకంటే 30,000 బిట్స్ మనం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. మనకి టోటల్గా స్టేట్ వైడ్ అండ్ జోనల్ వైజ్ టీజీటీకి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకి టోటల్గా 2259 పోస్టులలో టీజీటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే స్టేట్ లెవెల్ 120, జోన్ 299, జోన్ 2 272, జోన్ 3 470, జోన్ 4 557, టోటల్గా 1718 పోస్టులు అయితే టీజీటీకి ఉంది. ఎందుకమ్మా టీజీటీకి కేవలం 1718 పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీకి. సో ఇవన్నీ పోస్టులు అనేది మనకి చాలా చాలా విలువ. దీంతో పాటు ఇక్కడ జోనల్ 1, 2, 3లో మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి 1718 పోస్ట్ అనేది టోటల్గా ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ తెలుసుకున్నాం, టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం. మరి సిలబస్ గురించి అంటే సిలబస్ ఎవరు కన్సర్న్ సబ్జెక్ట్గా అప్లై చేస్తున్న కన్సర్న్ సబ్జెక్ట్ సిలబస్ అయితే ఉంది. కావాలి అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ జిల్లాల వారీగా మొత్తం ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో చూడండి డిఎస్సి 2000 అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్లో అన్ని రకాలమైన పీడిఎఫ్ అన్ని అక్కడ లభ్యమవుతుంది. వీలు ఉంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయ్యేలాగా నేను అందించడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకోవాలంటే ఈ ఏ జ్యూరిడిక్షన్లో వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుందంటే ఏపీ మోడల్ స్కూల్లో వీళ్ళకి, అలాగే రెసిడెన్స్ స్కూల్స్, అలాగే ఎంజీపీఏ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్లో, అలాగే రెసిడెన్స్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్, అలాగే ఇంకోటి ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్లో గురుకులం. టోటల్గా ఈ 5 రకాల స్కూల్స్ ఏవైతే ఉన్నా ఈ 5 రకాల స్కూల్లో ఎవరు ఏ జోన్లో అప్లై చేస్తున్నారో ఆ జోన్లో వీరికి ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్. లేదా స్టేట్ లెవెల్లో అప్లై చేస్తే మీరు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో అప్లై చేసేటప్పుడు ఇది మనం తెలుసుకోవాల్సింది. సో డీటెయిల్గా అయితే మనం తెలుసుకున్నాం. మరి టీజీటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో మన టీజీటీ ఇంగ్లీష్కి అయితే కంప్లీట్ కోర్స్ మనం అందిస్తున్నాం. సో దీంట్లో టీజీటీ ఇంగ్లీష్ అయితే మనం టోటల్గా 1500 రూపీస్ ఫీజుది ఇప్పుడు కేవలం 3,000 రూపీస్ పైన 999 రూపీస్కే మేము ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీజీటీ కోర్స్ అయితే మేము అందిస్తున్నాం. సో ఈ కోర్స్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఉన్న పర్సన్స్ అన్ని కూడా మేము ఏమి ఇస్తాం, జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్, ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ మెథడ్ మొత్తం A to Z. సో ఒక ఎగ్జామినేషన్కి 100 మార్క్స్ మనం 80 మార్క్స్కి ఏదైతే మనం రాస్తామో 80 మార్క్స్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ అన్ని కూడా విత్ మెటీరియల్తో సహా ఇస్తున్నాం. సో టీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసిన వారికి అయితే మన దగ్గర కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా. సో లేదు సార్ నేను టీజీటీ వేరే పోస్ట్కి అప్లై చేస్తున్నాను, మరి మీ దగ్గర ఏం తీసుకోవచ్చు అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే మన దగ్గర ఉంది. కేవలం 249 రూపీస్కి మేము అందిస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్న ఎప్పుడైనా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీలైతే మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. డీటెయిల్ ఇంకా ఏమైనా క్వారీస్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ క్వారీస్కి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.